భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకులు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. నిత్య జీవితంలో చాలా విషయాల్లో అందరికీ కూడా విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బాధపడుతూ ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, ఇత్యాది అంశాలతో ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. మీరు అస్సలు బాధపడని అవసరం లేదు. స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. ఎటువంటి సందేహము, ఎటువంటి బాధ అయినా చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో ప్రతి శనివారం కూడా 10 సిద్ధంగా ఉంటారు. అన్నిటికీ కూడా పరిహార మార్గాలను తెలియజేస్తారు. ఇక మాకు ఈ కాల్ మాట్లాడే సమయం సరిపోదమ్మా, మేము పర్సనల్గా కలవాలి అని అనుకునే వాళ్ళు కూడా మీరు చక్కగా చిక్కడపల్లిలో అమ్మ నివాసంలో మీరు ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో నేరుగా కలవచ్చు. మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అమ్మని కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ మాట్లాడదాం. అమ్మా నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అంటే అన్ని విషయాలు మనం ప్రతి వారం కూడా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం. అయినప్పటికీ కూడా పదే కొన్ని విషయాలు అడగాల్సి వస్తూ ఉంటుంది. సహజంగా కూడా మనం ఇల్లు కట్టుకున్నా, లేదంటే అటు ఇటుగా అందంగా ఉన్నా, లేదంటే చిన్నపిల్లలను చూసుకున్నా కానీ ఈ నరదిష్టి, నరఘోష అనేది మాట్లాడుకుంటుంటాం. ఇంట్లో నార్మల్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదో మిరపకాయలు ఉప్పుతో తీస్తూ ఉంటారు. కానీ నిజంగా కూడా ఆ భయంకరమైన నరఘోష, నరదిష్టి అనేది ఉంటుందా? దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటారు? వాస్తవంగా ఉంటుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా సహజంగా ఉంటూ ఉంటాయి. వాటికి ఎన్నో రకాల పరిహారాలు అనేది వాస్తవంగా చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ప్రధానంగా వీటి విషయంలో పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. రకరకాలుగా ఉంటాయి. అది వాళ్ళ అలవాటుని బట్టి ఆ పెద్దవాళ్ళు ఆ విధంగా దిష్టి తీయటం అనేది వాస్తవంగా చాలా చాలా మంచిది. అది ఇంటికి కానీ ఒంటికి కానీ మనుషులకే తగులుతుంది, అలాగే ఇంటికే తగులుతుంది. కొద్దిమంది సొంత ఇల్లు కట్టించుకుంటారు. సొంత ఇల్లు కట్టించుకొని ఎంతో ఆశగా ఆ ఇంటికి వెళతారు. అయ్యా, అద్దె ఇంట్లో ఉన్నంత కాలం మేము చాలా బాగున్నాము, సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచే మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది వాపోతుంటారు. వాస్తవంగా ఎక్కువ మంది సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు కలిసి రావట్లేదమ్మా అని. సరే, ఆర్థికంగా కలిసి రాలేదు అని అంటే అదొక పద్ధతి. ఏంటంటే సహజంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఆ రెండింటికి కాస్త ఫైనాన్షియల్గా సఫర్ అవ్వటం అనేది సహజం, అది కామన్. కానీ అనారోగ్యంతో బాధపడుతుంటారు కొద్దిమంది. అది దృష్టి దోషం కావచ్చు, లేదా కలిసి రాకపోవటం అనేది కూడా ఉంటుంది. అది ఏ కారణం చేతనైనా కలిసి రాకపోవటం అంటే వాస్తుపరంగా ఏదైనా లోపాలు ఏమైనా ఉండి ఉండవచ్చు బహుశా. అలా ఉంటే కూడా సఫర్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటాను, మత్స్య యంత్రము అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి అని. మరి బయట మార్కెట్లో మేము కొన్నాము అమ్మగారు, అది కలిసి రాలేదు, మీ చేతి మించి తీసుకున్నాము కలిసి వచ్చింది అంటే దానికి ఎన్నో జపాలు చేయించడం కావచ్చు, అభిషేకాలు చేయటం కావచ్చు, వాటికి అంత శక్తి ధారపోయటం వలన ఏ వస్తువైనా సరే దైవిక వస్తువు అనేది కలిసి వస్తుంది. సరే, కొద్దిమందికి సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి రాలేదు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అది దృష్టి దోషం అయితే అయి ఉండొచ్చు. మా బంధువులు అందరూ వచ్చారు, చక్కగా భోజనాలు చేశారు, మేము బట్టలు పెట్టాము, వాళ్ళని సత్కరించాము, అయినా కానీ మాకు ఎందుకో తెలియదమ్మా అప్పటి నుంచి బాగుండట్లే అంటారు. అలాంటప్పుడు ఎవరైనా సరే, నాన్న ఇల్లు కలిసి రాలేదు అని అనుకున్నా, లేదా ఏదైనా నెగిటివ్ ఉన్నది, మరి ఆ బంధువులు వచ్చేళ్ళారు లేదా స్నేహితులు వచ్చేళ్ళారు, వాళ్ళు వచ్చేళ్ళిన దగ్గర నుంచే కలిసి రావట్లేదు అని చెప్పేసి ఒక భావన కూడా ఎక్కువ మందికి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక 41 రోజుల పాటు ఆవ నూనెతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. ఇంట్లోనే నూనె, ఆవ నూనె. సరే, నిత్య దీపారాధనకు 3 ఒత్తులో 5 ఒత్తులో ఎవరి అలవాటు వాళ్ళు వేస్తూ ఉంటారు, అది ఓకే. అలా ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయటము చేసి ప్రతిరోజు కూడా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, అరటిపండ్లు నైవేద్యం పెట్టడం, ప్రతిరోజు అరటిపండు నైవేద్యం పెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులందరూ కూడా అది ప్రసాదంగా తీసుకోవడం వలన నెగటివ్ అనేది, ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం కూడా పోతుంది. ఒకవేళ మనుషులు వాళ్ళకేమన్నా దృష్టి దోషం తగిలినా అది కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత ఇంట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ విధంగా అయినా బాధపడుతూ ఉండేటైతే ఈ రెమెడీ మంచిది. అలాగే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరొక ఇంట్లోకి కూడా చేంజ్ అవుతారు. అంత మునుపు ఉన్న పాత ఇల్లు బాగా కలిసి వచ్చింది, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు కలిసి రాలేదు అని కూడా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. 41 రోజుల పాటు ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయటం,
11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి చక్కగా హారతి వెలిగించి, ఆ హారతి అనేటువంటిది మొత్తం అన్ని గదులు కూడా చూపించాలి. వాస్తవంగా హారతి కర్పూరంలో ఒక 2 లవంగాలు వేస్తే చాలా మంచిది, నెగిటివ్ పోతుంది. ఎప్పుడూ తెలియజేస్తుంటా, ఒక 2 లవంగాలు వేయడం చాలా మంచిది. వేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా అది చూపించటం వలన ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా పోతుంది. అది ఇంటికి కావచ్చు, అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా ఇంటికి కావచ్చు, లేదా వ్యక్తిగతంగా వ్యక్తులకు ఏమైనా దిష్టి తగిలింది అని అంటే కూడా అది దూరం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు రెంట్కున్నా కానీ ఆ రెంట్కుండే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ఉంటుంది. బహుశా ఓనర్స్కి బాగా కలిసి వచ్చిందమ్మా, వాడు బాగానే ఉన్నారు కానీ మాకు కలిసి రాలే అంటారు కొద్దిమంది. అవును. సో వాళ్ళ జాతక పరంగా బహుశా ఫేజింగ్ కరెక్ట్ ఉన్నదో లేదో, వాస్తుపరంగా వీళ్ళకు నప్పిందో లేదో అది కూడా చూపించుకోవటం ఇంపార్టెంట్. లేదా వీళ్ళు ఆ ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఆ రోజు బాగుందా లేదా, ఇవన్నీ కూడా మరి ముహూర్తం అనేది చూసేది అందుకోసమే, అలా చూసుకుని వెళ్ళాలి. అందుకనే మన పెద్దవాడు బ్రాహ్మీ ముహూర్తంలో గనక అక్కడ అద్దెలైనా సరే వెళ్ళి పాలు పొంగిస్తే ఇలాంటి ఆక్షేపణ లేదు అని చెప్పేవాళ్ళు. బ్రాహ్మీ ముహూర్తంలో గనక చేసేటైతే వారం వజ్యం ఇవన్నీ కూడా పర్వాలేదు అని అనేవాడు. కానీ ఉన్నంతలో వీలైనంత వరకు అందరూ కూడా శుభముహూర్తంలోనే వెళతారు. కానీ ఏంటంటే అయినా సరే కలిసి రాలేదమ్మా అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే గనక ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు రజిత మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సమస్య చెప్పండి నాన్న, సమస్య ఏంటో. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ శుభాశీస్సులు, చెప్పమ్మా. అమ్మ నా పేరు రజిత మేడం. అమ్మ అయితే ఏ పని చేసినా కలవడం లేదు మేడం. అమ్మ కలిసడం లేదు. అంటే ఏదైనా వర్క్ చేస్తున్నాను, మా తినుకకు వస్తున్నాను, డేట్ చెప్తాను అమ్మా. ఏంటిదమ్మా? మీరు ఏం చేసినా కలిసి రావట్లేదా అంటున్నారా? అవును అవునమ్మా. ఓకే, ఒకసారి వ్యక్తిగతంగా జాతకము అనేది ఒకసారి సంప్రదించండి, అప్రోచ్ అవ్వండి నన్ను. ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా చాలా మంచిది. అలాగే ఏ పని చేసినా నాకు కలిసి రాలేదు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక పిడికెడు నల్ల మినుములు, అలాగే 7 బొగ్గులు అనేవి ఎక్కువ దొరకలేదమ్మా అంటే చిన్న చిన్నగా చేసుకున్న క్వాంటిటీ 7 ఉండాలి. 7 బొగ్గులు ఇవి ఒక నల్లని వస్త్రంలో కట్టి ఆ నల్లని వస్త్రాన్ని ఇలా పారే నీటిలో వదిలేస్తే కనుక ఒక శనివారం నాడు డెఫినెట్గా మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న. ఇది గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి. ఒక శనివారం నాడు నల్లని వస్త్రంలో నల్ల మినుములు 7 బొగ్గులు వేసి అది మూట కట్టి దాన్ని పారే నీటిలో వదిలేయండి. వదిలేస్తే నెగటివ్ అనేది పోవటం వలన మీకు ఏ పని చేపట్టినా సరే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, విజయం సాధించగలుగుతారు. ఇక మనం నిత్యం మాట్లాడుకునే దైవిక వస్తువుల్లో భాగంగా ఒకసారి దైవిక వస్తువులు అనేటువంటిది ఉన్నది నాన్న. అది అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉన్నది. అందులో ప్రధానంగా తెలియజేసేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి శక్తి కంకణము అని చెప్పేసి ఇస్తూ ఉంటాం. ఉద్యోగం ఇంకా రాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా వివాహం కుదరలేదు అనుకున్న వాళ్ళకి కావచ్చు, 1, 2, 3 సంవత్సరాలు కాదు, దేనికైనా సరే చక్కని పరిష్కారంగా శక్తి కంకణం అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే శ్రీచక్రము అని అంటే అదేమీ పూజా ప్రాసెస్ చేసేటువంటిది ఏమీ కాదు. మ్యాక్సిమం పీపుల్ అందరికీ కూడా సుపరిచయం. ఇది ఏదైనా మనసులో ఒక కోరిక అనేది అనుకొని కనుక బీరువాల ఆఖరిలో పొందుపరిస్తే అమ్మవారి దేవల్ల ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే చాలామంది కూడా మా ఇంట్లో 17, 18, 20 అలా ఉన్నాయమ్మా, ఒక కోరిక నెరవేరగానే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాము లేదా పోస్ట్ ద్వారా తెప్పించుకుంటాము, బీరువాలు చాలా అయిపోయినాయమ్మా, అవి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా అడిగారు. ఇంకా లేటెస్ట్గా పెట్టినటువంటిది ఏదైనా ఒక వస్తువు, ఆ శ్రీచక్రం అనేటువంటిది నా చేతుల మీదుగా తీసుకున్నటువంటిది. ఆ శ్రీచక్రం అనేది లేటెస్ట్గా తీసుకునేది మాత్రం ఉంచి మిగతావన్నీ కూడా ఎప్పుడైనా ఒక శని ఆదివారాల్లో పారే నీటిలో వదిలేయండి నాన్న. కొంచెం దూరం ప్రయాణం చేసినా పారే నీటిలో నువ్వు కలపవచ్చు దాన్ని. అంటే చాలామంది కూడా అడిగారు, ఇప్పటికి చాలా ఉన్నాయమ్మా అవి ఏం చేయాలి అని. సో కొత్తగా తెప్పించుకున్నది ఒకటి మాత్రం అలా అట్టిపెట్టుంచి మిగతావన్నీ కూడా పారే నీటిలో అది శని ఆదివారాల్లో కలపండి, నిమజ్జనం చేయండి. ఆ విధంగా చేయవచ్చు, ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఇప్పటికి చాలామంది కూడా చాలా కలెక్ట్ చేసుకున్నారు. ప్రతి కోరికకి
ఒక శ్రీచక్రం అనేది కలెక్ట్ చేసుకొని మనసులో సంకల్పం అనుకొని పెట్టేవాళ్ళట. అమ్మవారి దయ వల్ల అది నెరవేరేదట. మళ్ళీ వచ్చి మరొకటి తీసుకునేవాళ్ళు. సహజంగా కోరికలు అనంతాలు ఎవరికైనా సరే. అలా ఏంటంటే ఇప్పటికి చాలా ఉన్నాయమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు. సో వాటిని మీరు శని ఆదివారాల్లో నిమజ్జనం చేయండి నాన్న. అలాగే సర్వసిద్ధి మాల అని అంటాం, సర్వం సిద్ధించే మాల, విజయ మార్గం మాల. అది కూడా కలెక్ట్ చేసుకోవటం వలన నెగటివ్ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దానివల్ల చెడు అలవాట్లు అనేటువంటిది ఎవరైనా కొంతమంది దానికి బానిసైపోతుంటారు, మానేద్దాము అని అనుకున్నా మానలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి సర్వసిద్ధమాల అనేది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది నాన్న. అలాగే ఆకర్షణ శిల అనేటువంటిది కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ ధన ఆకర్షణ శిల అనేటువంటిది దగ్గర ఉంచుకుని వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటిది ఉంటుందమ్మా. ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ మత్స్య యంత్రం ఇంతకు మునుపు తెలియజేశాను, వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే చదువులో రాణించాలి అన్నప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అది సపరేట్గా ఇవ్వటం అనేది, ఎందుకనంటే అందరిళ్లలో అందరికీ కూడా అవసరం పడకపోవచ్చు. కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకోవడం వలన పిల్లలు చదువులో రాణించడం అనేది ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు, చదువుతున్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. ఇలాంటివి అనేకం ఉంటూ ఉంటాయి. దైవిక వస్తువులు అనేది 1, 2, 3 అని కాదు. అలా ఏంటంటే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారంగా మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది రాసివ్వటం జరుగుతుంది. అది మీకుగా మీరే ఆచరించవచ్చు. చక్కగా మీకుగా మీరు ఆచరించేదే మ్యాక్సిమం రాసివ్వటం అనేది జరుగుతుంది నాన్న. కానీ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాము. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు పల్లవి మేడం. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, మాట్లాడండి, సమస్య చెప్పండి. చెప్పండి అన్న. నమస్తే అమ్మ గారు. అమ్మ శుభాశీస్సులు. చెప్పు నాన్న, సమస్య వరకే చెప్పు. నా పేరు పల్లవి మేడం. అమ్మా నాది 5/7/22 మేడం. ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, అది తెలుసుకున్నాము మేడం. ఓకే. దాని పరిహారం వ్యాపారం ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏది పెట్టుకుంటే బాగుంటుందో అలాగే నాన్న చెప్తారు, రాసుకో నాన్న. ఫస్ట్ ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళి అనేది చదవడం చాలా మంచిది నాన్న, మీ జాతక పరంగా తెలియచేసేది. అలాగే బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు దేని మీద ఏ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏదైనా సరే అంటే వస్త్ర వ్యాపారము అనేది పెట్టవచ్చు ఈ అమ్మాయి జాతక రీత్యా. అందులో ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా, ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏదైనా టిఫిన్ సెంటర్ అనేది పెట్టవచ్చు, రెస్టారెంట్ పెట్టవచ్చు. వాటి మీద అంటే ఈ బిజినెస్ల మీద ఆవిడక వాళ్ళు ఎవరికన్నా సరే ఎవరు ఆర్గనైజ్ చేసేది ఎవరు, అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవటం చాలా మంచిది నాన్న. అలాగే చక్కని పరిహారంగా అయితే 5 బుధవారాల పాటు 5 పెసరట్లు అనేవి చేసి మీ ఇంట్లోనే పూజా మందిరంలో నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించండి 5 బుధవారాల పాటు. అలా చేశారు అనంటే నేను ఏ బిజినెస్లో రాణిస్తాను అనేది కూడా మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. తప్పకుండా ఆ చేపట్టి ఆ బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఆ ఆలోచన అనేది రావాలి. వాస్తవంగా బిజినెస్ చేయాలని ఉంది, ఏ బిజినెస్ అయితే నాకు బాగుంటుంది అనేది వాళ్ళకి ఏ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావడం చాలా మంచిది నాన్న. అలాగే ఒక్క శనివారం నాడు తులసి మాల అనేది వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి. తులసి మాల అనగానే ఏదో చిన్నగా మొక్కుబడిగా కాదు, పెద్దది స్వామివారి మెడలో పట్టేటట్టుగా పెద్దది గనక అంటే తులసి మాల అనేటువంటిది ఆ మెడలో వేసేదిగా ఉండాలి. మనం దండ వేస్తున్నాము అంటే నాకు అండగా ఉండు స్వామి అని. సో పెద్దది పూల దండ కావచ్చు, తులసి మాల కావచ్చు. ప్రస్తుతం ఈ జాతక పరంగా తులసి మాల సమర్పించడం చాలా మంచిది. అంటే టెంపుల్ వెళ్ళి స్వామి వారికి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇస్తే అక్కడ పంతులు గారు వేస్తారు. ఓకే అమ్మ, బాగా చెప్పారు. ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే అమ్మ, నైవేద్యం సహజంగా మనం చేస్తూ ఉంటాం. అవును, ఇంట్లో మనక 10-15 ఉంటాయి దేవుడు పటాలు రకరకాలు అవన్నీ.
అంటే మామూలు మనం పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది ఒక చిన్న దాంట్లో అందరికీ కలిపి పెట్టాలా, లేదంటే ఆ ఫోటోకి విగ్రహానికి తగ్గట్టు కొంచెం కొంచెం అలా చూపించాలంటారా, ఎలా అసలు? ఓకే, వాస్తవంగా ఇది చాలా మంది కూడా అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళము. అయినా కానీ ఇది కొంతమందికి అలా ఉండిపోతుంది. నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడిగేవాళ్ళు. అయితే అందుకోసం అని చెప్పేసి మన మహానైవేద్యము అనేది పెడతాం. మహానైవేద్యము అనేటువంటిది అన్ని చిత్రపటాలకి వస్తుంది. అది ప్రత్యేకంగా దుర్గమ్మ వారికి అయితే ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి, శివుడికి ఒకటి, అలా అవసరం లేదు. మహానైవేద్యం అనేది మొత్తం అందరి దేవుళ్ళకి కలిపే వస్తుంది. అన్ని చిత్రపటాలకి మనం ఏమేమి పెడతామో అలంకరిస్తామో అలా అన్నిటికీ కలిపే వస్తుంది. కానీ ఇది కాక ప్రత్యేకంగా ఇప్పుడు కొద్దిమంది నరసింహస్వామిది ఉంది, నరసింహస్వామి పూజ చేయటము నృసింహ జయంతి రోజు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒక పానకము అనేది ప్రిపేర్ చేసి, ఇది కాక మహానైవేద్యం కాక పానకము అనేటువంటిది మళ్ళీ నైవేద్యం పెడతాం. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఇన్ని రోజులు దీక్ష తీసుకొని 40 రోజుల పాటు మండలం పాటు నేను ఎలా చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి చేస్తారు. ఈ నైవేద్యంతో పాటుగా మరొకటి ఆంజనేయ స్వామి వారికి సపరేట్గా అరటిపళ్ళు అనేది నైవేద్యం పెడతారు, లేదా వడపప్పు పానకము నైవేద్యం పెడతారు. అలా అకేషనల్గా మాత్రం అది ఏ భగవంతుడికి ఏదైతే మనం కూడా ఏంటంటే వీటికైతే వడపప్పు పానకం పెట్టాలి, వీడికైతే చనివిడి పెట్టాలి అనేటువంటిది కొన్ని ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆ విధంగా నైవేద్యం అనేది పెడతారు. జనరల్గా అయితే మహానైవేద్యం అనేది ఒకటే పాత్రలో తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టడం అనేది సర్వసాధారణం, అలాగే పెట్టాలి. మామూలుగా కొంతమంది అయితే అన్నం చేసుకున్న వంటలన్నీ కూడా అన్నం, మహానైవేద్యం తప్పనిసరిగా పెడతారు. పప్పు రసం అన్ని కూడా పైన ఒక తులసి వేసేసి పెడతారు, ఒక పువ్వు కానీ అలా మొత్తం కూడా పెట్టవచ్చు. మహానైవేద్యం అనేది సహజంగా విస్తరాకులోనే పెడతారు. లేదంటారా వెండి కంచంలో పెట్టి మధ్యలో బంగారు పువ్వు ఉంటుంది. పువ్వు ఉంటే ఆక్షేపణ ఉండదు అనమాట. అందుకోసం అని చెప్పేసి బంగారు పువ్వు అనేటువంటిది తప్పనిసరిగా వెండి కంచంలో వేయిస్తాం. వేయిస్తే ఇక దానికి అంటూ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి బంగారం పువ్వు వేస్తే ఎంగిలి అనేది, అంటే అంతకు మునుపు వీళ్ళు తిని మళ్ళీ కడిగించిన తర్వాత మళ్ళీ నైవేద్యం అనేది పెడతారు కదా, బంగారం పువ్వు ఉంటే తప్పు ఉండదు అని చెప్పేసి మధ్యలో బంగారు పువ్వు ఉంటుంది, లేదా విస్తరాకులో పెడతారు. కానీ ఈ స్టీల్ మామూలుగా తినే ఈ కంచాల్లో మాత్రం పెట్టకూడదు. తినే కంచాల్లో స్టీల్ కంచాలు అస్సలు పెట్టకూడదు, అది ఎంగిల్ అవుతుంది. అందుకని చెప్పేసి కంచంలో పెట్టాలి అని అంటే వెండి కంచం ఉంటే ఆ మధ్యలో బంగారు పువ్వు వేయాలి కంపల్సరీ. అది బంగారు పువ్వు వేస్తేనే ఆక్షేపణ ఉండదు. బంగారు పువ్వు లేకుండా ఓన్లీ వెండి కంచమే ఉంటే మాత్రం అలా కూడా పెట్టకూడదు, అది కూడా ఎంగిల్ అవుతుంది. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటివి. వాస్తవంగా ఇలాగే చెయ్యాలి అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి శాస్త్రం. అది విస్తరాకులో పెడితే ఏ ఆక్షేపణ ఉంటుంది, అరటాకు విస్తరాకులో పెడితే. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మొదటి నుంచి ఇది శాస్త్రం అంటేనే శాసించేది. నువ్వు ఇలాగే చెయ్యి అంటారు, నువ్వు తూర్పు వైపే నడువంటారు, నువ్వు ఉత్తరం వైపే నడువంటారు. సహజంగా ఏదన్నా ఎవరికైనా అర్జెంట్ పని ఉన్నా కంపల్సరీ తూర్పు వైపు కొన్ని అడుగులు వేసి వెళ్ళండి అంటాం, అంటే పాజిటివ్ జరుగుతుంది అని. లేదా నార్త్ సైడ్ వెళ్ళమంటాం. అంతేగాని పడమర దక్షిణము తొందరపడి వెళ్ళకూడదు, వాస్తవంగా అటువైపు వెళ్ళకూడదు అని అంటారు. అది ఎందుకంటారు అని అంటే అది మీకు శుభం జరగడం కోసమే అనేది. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు ఏంటంటే కొన్ని ఇటువైపుగా నడవాలి, ఇట్లా వెళ్ళాలి, ఇవి ఎదురు రావాలి, ఎదురు రాకూడదు, ఇలాంటివన్నీ కూడా మొదటి నుంచి మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నవి. కరెక్ట్. సో బాగా చెప్పారమ్మా. ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి మాట ఏం చెప్పాలనుకున్నారు? మంచి మాటలో భాగంగా వాస్తవంగా ఎన్నో చెప్పాలనుంటే కానీ మనకు సమయం సరిపోదు. అలాగే వారాహి కిట్ అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటాను. దానికి ఏంటంటే నెగిటివ్ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అమావాస్య వచ్చినా, గ్రహణాలు ఏమైనా వచ్చినా కొంతమంది కేకలేస్తుంటారు, అరుస్తుంటారు, ఏడుస్తుంటారు. వాస్తవంగా చాలా కేకలేస్తుంటారు, అరుస్తుంటారు చాలా మంది కూడా. అమావాస్య అప్పుడు కానీ, గ్రహణం వచ్చినప్పుడు కానీ, సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ, ఏ గ్రహణం వచ్చినా గ్రహణాలప్పుడు కూడా చాలా మంది కూడా నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము అంటాము. ఇలా ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ముందుగానే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి బొట్టు పెట్టించుకొని వెళ్ళటం చాలా మంచిది. అలాంటి వాళ్ళు చక్కగా నరసింహస్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. ఎప్పుడు కూడా నృసింహస్వామి వారిని
ఆరాధించటము, అంటే ఏదైనా కరావలంబ స్తోత్రాలు చదవడము, ఏవైనా ప్రత్యేకంగా ఒక శ్లోకం అనేది చదవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధించటము, లలిత పారాయణం చేయటం, విష్ణు సహస్రనామావళిని చదవడము, ఇవన్నీ కూడా చాలా మంచిది. అలాగే ఏదైనా ఒక మంత్రము అనేటువంటిది తీసుకొని ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తూ ఉండాలి. ఓకే. ఏ మంత్రము మాకు రాదమ్మా అనుకుంటే ఓం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రం అంటాం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదవడం, లేదా ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా, బాధ అనేటువంటిది ఉన్నా అది తొలగిపోవాలి అని అంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. వాస్తవంగా నేను సీతా శర్మ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా ఎక్కువగా తెలియజేస్తుంటాను, రెమెడీస్ బాగా చెప్తూ ఉంటాను. అది ఆచరించిన తర్వాత మేము సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేస్తుంటారు. మేము ఏదైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ చాలా మంది కూడా రికగ్నైజ్ చేసి దగ్గరకు వచ్చి మీరు చెప్పిన మంత్రం చేసామమ్మా, అది చేసిన తర్వాత సక్సెస్ అయ్యాము, నిజంగానే మా కష్టాలన్నీ కనుమరుగైపోయాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు. వాళ్ళు అలా చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. పోనీలే మన వల్ల కొంతమంది కన్నా మేలు జరుగుతున్నది అని చెప్పేసి. అలా ఏంటంటే ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమంది వివాహం లేట్ అవుతుంది అంటారు, లేదా గర్భస్రావం అవుతుంది అంటారు. కొంతమంది గర్భం ధరిస్తారు కానీ నిలబడదు, కొద్దిమందికి అసలు నిలబడదు, లేదా సంతానం కలిగి మరణిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా బాధాకరం, మనకి వినడానికి కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అన్నమాట ఒక 5 గురువారాల పాటు గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి చక్కగా దాన్ని వాడు ప్రసాదంగా స్వీకరించటము చాలా చాలా మంచిది. దీనివల్ల గర్భదోషాలు పోతాయి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పుట్టలో పాలు పోయటం అనేది జరిగిన తర్వాత ఆ పుట్టమను తీసుకుని ఇలా పెట్టాక ఆ పుట్టమనుని గర్భానికి రాసుకోమని చెప్తూ ఉంటాం. నేనైతే స్పెసిఫిక్గా చెప్తా, గర్భానికి రాసుకోవడం చెయ్యి అక్కడ ఇక్కడ తుడిచే బదులు పుట్టకి రాసుకుంటే గర్భదోషాలు ఉంటే పోతాయి. అలాగే గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు, గర్భం ధరించినటువంటి వాళ్ళు గర్భరక్ష స్తోత్రము అని ఉంటుంది నాన్న, అది ప్రతిరోజు కూడా చదవండి లేదా వినండి. గర్భరక్ష స్తోత్రము అని ఉంటుంది, అది వినండి. తప్పనిసరిగా చక్కని సంతానాన్ని కనడము అనేటువంటిది ఉంటుంది. వాడు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్మంతులై ఉంటారు. అయితే ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అంటే జీ సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది నాన్న, ఆ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చూడవచ్చు, లేదా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేది తెలియచేయడం జరుగుతుంది. చాలా చాలా మంచి విషయాలు, కాలర్స్ అడిగిన విషయాలకి చక్కటి పరిహారాలు, అలాగే మా అందరి కోసం కూడా ఎన్నో సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు. అండ్ మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడినారు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి